ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీలో రాజకీయం మ్యూజికల్ చైర్ ఆడుతోంది. తండ్రి కొడుకులు పంతానికి పోతూ ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటున్నారు. నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నారు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్. వీరిద్దరి ఎత్తులు జిత్తులతో సమాజ్వాదీ పార్టీలో ముసలం తీవ్రమైనట్టుగా కనిపిస్తోంది. సమాజ్వాదీ పార్టీలో వచ్చిన బీటలు మరింత పెద్దవవుతున్నాయి. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్లు పరస్పర వ్యతిరేక చర్యలతో ఫన్ క్రియేట్ చేస్తున్నారు. తండ్రి కొడుకులకు ఎక్కడా పొసగటం లేదు. తాజాగా అఖిలేష్ యాదవ్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ములాయం తప్పించారు. అఖిలేష్ కు బదులు తన తమ్ముడు శివపాల్ యాదవ్ ను పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమించారు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ మిమ్మల్ని యూపీ శాఖ అధ్యక్షుడిగా నియమించారు. మీరు పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని ఆశిస్తున్నామని శివపాల్ యాదవ్ కు ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ గోపాల్ యాదవ్ లెటర్ పంపారు. ఇదే లెటర్ కాపీని అఖిలేష్ కు కూడా పంపారు. ములాయం ఈ నిర్ణయం తీసుకున్న గంటలోనే బాబాయి శివపాల్ యాదవ్ దగ్గరున్న రెవెన్యూ, ఇరిగేషన్, పీడబ్ల్యూడీ లాంటి కీలక మంత్రిత్వ శాఖలను వెనక్కి తీసుకున్నారు అఖిలేష్. వాటిని ఇతరులకు అప్పగించి తండ్రికి షాక్ ఇచ్చారు. ప్రస్తుతం శివపాల్ దగ్గర భూ అభివృద్ధి, నీటి వనరులు, సాంఘిక సంక్షేమ శాఖలు మాత్రమే ఉన్నాయి. అవినీతి ఆరోపణలతో మైనింగ్ మినిస్టర్ గాయత్రి ప్రజాపతి, పంచాయతీరాజ్ మంత్రి రాజ్ కిషోర్ సింగ్ లను సోమవారం మంత్రివర్గంలోంచి తొలగించారు అఖిలేష్. అంతటితో ఆగకుండా నిన్ననే చీఫ్ సెక్రటరీ దీపక్ సింఘాల్ ను తప్పించి సీనియర్ అధికారి రాహుల్ భట్నాగర్ ను సీఎస్ గా నియమించారు. సీఎస్ పదవి పోగొట్టుకున్న దీపక్ సింఘాల్ శివపాల్ యాదవ్ కు బాగా సన్నిహితుడు. పదవులు కోల్పోయిన గాయత్రి ప్రజాపతి శివపాల్ యాదవ్ కు సన్నిహితుడు కాగా రాజ్ కిషోర్ సింగ్ ములాయంకు దగ్గరవాడని తెలుస్తోంది. అందుకే అఖిలేష్ దూకుడుకు అడ్డుకట్ట వేయడంతో పాటు తమ్ముని దగ్గరకు తెచ్చుకోవాలని భావించిన ములాయం సమాజ్వాదీ పార్టీ యూపీ శాఖ అధ్యక్షుడిగా శివపాల్ ను నియమించారు. తన చర్యలతో కొడుక్కి ములాయం షాక్ ఇస్తే కొద్దిసేపటికే తండ్రికి కౌంటర్ స్ట్రోక్ ఇచ్చారు అఖిలేష్. ఓవరాల్ గా ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తండ్రి కొడుకుల ఆధిపత్య పోరుతో సమాజ్వాదీ పార్టీలో కుంపటి రాజుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.